నిన్న షింజూకు కబుకిచో రెస్టారెంట్లో తోటి ఉద్యోగిని సుమారు 12 అంగుళాల కత్తితో పొట్టలో పొడిచినట్లు యమాడాపై ఆరోపణ. బాధితుడి అమర్యాదే కారణమని నిందితుడి వాంగ్మూలం. ఏయ్ లైట్, ఏంటి? భలే కష్టపడుతున్నావు కదయ్యా. ఖాళీగా ఉన్నాననుకుంటున్నావా? సమయం అస్సలు వృధా చెయ్యలేను. డెత్ నోట్లో పేర్లు రాయడానికి నాకు దొరికేది నేను స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక పడుకునే ముందు వరకే. ఆ కొద్ది సమయంలోనే చాలా చెయ్యాలి. మళ్ళీ స్కూల్లో గ్రేడ్స్ తగ్గకుండా చూసుకోవాలి. క్లాసులో నిద్రపోతే కుదరదు. స్కూల్ హోంవర్క్, నా ప్రిపరేషన్ క్లాసుల హోంవర్క్ అన్నీ పూర్తి చెయ్యాలి. సరిగ్గా నిద్రపోకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? నా ఆరోగ్యం, నా ఏకాగ్రత రెండూ దెబ్బతింటాయి. లైట్, డోర్ ఎందుకు లాక్ చేసావ్? సాయివా, ఏంటి విషయం? నా హోంవర్క్లో కొంచెం హెల్ప్ చేయవా? సరే. అన్నయ్య, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అస్సలు అర్థం కావట్లేదు. నువ్వు చదువుకుంటుంటే సారీ, కొంచెం హెల్ప్ చేయవా ప్లీజ్? సరే అయితే. లైట్, జాగ్రత్త. నీ డ్రాయర్లో ఉన్న ఆ నోట్బుక్ని ఏ మనిషి తాకినా సరే వాళ్లకి నేను కనబడతాను. ఇంత కీలకమైన విషయం చెప్పడానికి ఇప్పటిదాకా ఆగాడవిడు. ఛీ, ఈ షినిగామి. ఏమైంది లైట్? ఎందుకలా ఉన్నావ్? ఏం లేదులే. సరేగాని నీకు ఏమర్థం కాలేదో చెప్పు. అబ్బే, నాకేమో దాదాపు అంతా అర్థం కానట్టే ఉంది. గత వారంలో 52 మరణాలు నమోదయ్యాయి. అన్నీ గుండెపోటు మరణాలే. మృతులంతా వాంటెడ్ లేదా జైలులోని నేరస్తులే. ఇంకా లెక్కలోకి రాని మరిన్ని మరణాలు కూడా ఉండవచ్చు. అంటే మృతుల సంఖ్య 100 దాటుతుందంటారా?